ఎత్తు స్టేజ్కి రా. టైర్ హీట్ అయిపోయింది మా ఫుల్ టైర్ అయిపోయింది. అట్లే 1000 కిలోమీటర్లు పోయినాం. ఈ టైం ముఖం ఏం మాట్లాడు టైర్ అయిపోయింది. టైర్ అయిపోయింది. ఫ్రెండ్స్, కనకనాశం టెంపుల్కి పోతా ఉంటుంది. యూట్యూబ్లో 500 మంది సబ్స్క్రైబర్ వచ్చినారని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్ వచ్చారని చెప్పేసి కోడి కోసం పోతా ఉన్నాము. అంత లోపల అయితే మా దరిద్రం గాన్ మారైతే కుదగా మరి స్టెప్ని పంచర్ అయిపోయింది. స్టెప్ని ఉంది, స్టెప్నీలో గాలి ఏం లేదు. ఇది కూడా పంచర్ అయింది. జాక్ కూడా లేదు. నాకు పోవాల్సిందే ఫ్రెండ్స్. ఏం చేయాలి, మా కూడా ఉండేవాళ్ళు కూడా ఎవరు ఫోన్ ఎత్తలేదు. ఏం చేయాలో తెలియదు. వీడియో మీరు పక్కలో నాయనూరులో ఎవరైనా ఉంటే వచ్చి ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, సామాన్లు, టెంకాయలు, ఎర్రగడ్డలు, కోడిగుడ్లు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, జాకు లేదు, బోకు లేదు ఫ్రెండ్స్. కార్ లో స్టెప్ని మార్చేకి మా ఊళ్ళో కనకనాశం గుడి దగ్గర ఉన్నారు. 7-8 కిలోమీటర్లు ఉంది. నడుచుకొని పోతా ఉన్నాం. రేడియస్ లో ఏం లేదు. ఇక్కడ ఉన్నారు తెలియదు. మ్యాప్ ఫోన్ చేస్తలేదు. నెట్వర్క్ ఈ అడవిలో వీళ్ళు మా ఆడ కూడా అయితే లేదు ఫ్రెండ్స్. 10 కిలోమీటర్లు నడుచుకోవచ్చుమే. ఫ్రెండ్స్, ఇప్పుడుదా మా వాళ్ళు ఫోన్ ఎత్తిన్నారు. హలో, బొండి పంచర్ అయిపోయింది. అది స్టెప్ని కూడా పంచర్ అయిపోయింది. రమ్మని చెప్పరా ఎవరన్నా. 10 కిలోమీటర్లు నడుచుకోవచ్చు ముందుకి. మేము పోతా ఉన్నాం. 4 మంది ఒకే పంటలు. వాళ్ళు స్టెప్ని కూడా ఎత్తుకున్నారు. పంచారు. ఇది ఏమన్నా అంతే కదా కావాలంటే కూడా కామెంట్ చేసి చెరువు ఇదే మన ఫ్రెండ్స్. ఫైనల్గా మన వాళ్ళు అయితే బండిలో స్టెప్ని ఎత్తుకుపోయినారు. ఇక్కడ ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లో స్టెప్నీకి పంచనాశనం ఎక్కుపోయినారు. ఇదే ఫ్రెండ్స్ కనకనాశనం గుడి. నాయనూరు దగ్గరలో అయితే ఉంది ఈ గుడి. ఈ గుడికి వచ్చి మనం నానా తండాలు పడింది వచ్చేదానికి. ఎందుకంటే మన యూట్యూబ్లో 500 మంది వచ్చిన సందర్భంగా మనం ఇక్కడ దేవునికి కోడకొచ్చేకి వచ్చినాం. ఫ్రెండ్స్, అకస్మాత్తుగా మనం కోయాలనుకున్న కోడి అయితే యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. మనిషికి ప్రమాదం తప్పింది. కోడి అయితే పోయింది. ఏం చేయలేం. దేవుని కోసం అనుకుంటున్నాం. మధ్యలోనే అయిపోయింది. అయినా పర్లేదు, మనం చేసి తిందాం ఫ్రెండ్స్. మనం అక్కడ పోవాలంటే ఈ నీళ్ళని ఏర్ని దాటుకునే పోవాలా. మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. పాంచి కట్టుకొని పోయి ఇస్తున్నామని చెప్పేసి మనకి ఇదేంటి భద్రంగా పోవాలి ఫ్రెండ్స్. దారి కొడితే అంటే చూసుకుంటారు. పాంచి చూసినట్లే చూడండి, కోడి ఎంత డ్యామేజ్ అయింది. దేవుడిని కోసే కోడి ఎట్లో బలైంది కాబట్టి ఏం చేయలేము. దీనైతే క్లీన్గా కోసుకొని తినేసి ఇంక దేవుడిని దర్శించుకొని వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇది లివర్. మీకు తెలిసిందే, మందు ఎక్కువ తాగితే పోతుంది కదా అది. ఇది గుండెకాయ. ఇది లోపల ఉంది. ఇది ఈర్లు ఫ్రెండ్స్. ఇది ఈర్లు. ఇది పేగులు. ఇది మనం తినకూడదు. ఇది చాలా స్మెల్ వస్తుంది. దీని పేరు పచ్చగా ఉంది. దీని పేరు క్లీన్గా తెలియదు. ఇది మనం తినకూడదు ఫ్రెండ్స్. ఇవంతా కొవ్వు. ఎల్లో కలర్ ఉండేదంతా కొవ్వు. మనం మిగతాది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇది గుండెకాయ చూడండి. ఇది కోడి గుండెకాయ ఫ్రెండ్స్. ఇది కోడిది ఇట్లే ఉండేది. ఇది గుడ్లు. ఇంకా మనకి ప్రాసెసింగ్ స్టేజ్లోనే ఉంది. మీకు తెలిసిందే. మిగతాది కూడా చూపిస్తాను. చిన్న చిన్న గుడ్లు. ఇది కోడి పేగులు. ఇదైతే దీంట్లో గుడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఉంది దీంట్లో గుడ్డు. ఈ గుంతగా ఇవి కోడి గుడ్లు. ఇదైతే ప్రాసెసింగ్ స్టేజ్లో ఉంది. ఇది మీకు చూపిస్తాను. కనిపిస్తుందా కోడి గుడ్డు? ఇది కోడి ఈర్లు అంటారు. ఇది దమ్ములు. ఇది కోడి గుడ్లు. మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాం. దీనైతే తినకూడదు, పీక్ పారేయాల. ఇదేమో నాకే తెలియదు. మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. కోడి పేగలు కుక్కకి వేస్తాం మనం. కుక్కకి భోజనం పెట్టుకున్న కుక్కకు భోజనం పెట్టు. మూవీ నాకు తెలిసి సినిమాటిక్లో అంటే
కింద కూడా పడుతుంది పడుతుంది ఫ్రెండ్స్ మంట పెట్టేసాం. మాట్లాడే మామ కింద కవర్ పేపర్ పెట్టా ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. మొహన్ ఇస్తా మొహన్ ఏమరా ఇది? ఉప్పు, చిల్లీ పౌడర్, ఇప్పుడు కలర్ వచ్చిందా ఇప్పుడే చాలా గుడ్లు, సాంబార్ బాగుంది. ఆకలి మధ్యాహ్నం తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు సూపర్. సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా.